విశాఖ శారదా పీఠంలో జరిగిన ఉగాది వేడుకలకు పీఠాధిపతి స్వరూపానందేంద్ర దూరంగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం మారడంతో పరిణామాలు మారిపోయాయి. పీఠం ఉత్తరాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. పంచాంగ శ్రవణం అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం చేశారు. ఈరోజు తెలుగు ప్రజలందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఎన్నో మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పి జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందువల్ల భగవంతుడికి అందరూ చేరువయ్యి ఆ భగవంతుడి యొక్క ధ్యానంలో వారి యొక్క జీవనం మరింత ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా వెలుగొచ్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అలాగే ఈ దేశంలో కూడా ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి సూర్యుడు ఈ సంవత్సరం రాజ్యాధిపతి కాబట్టి వారి యొక్క తాపం ఎక్కువగా ఉండడంతో పాటు మిశ్రమ ఫలితాలు ఎందువల్ల అంటే షష్టగ్రహ కూటమితో ప్రారంభమైన ఈ వేడుకలు ఉగాది సంవత్సరం అంటే 29వ తేదీ నాడు షష్టగ్రహ కూటమితో ప్రారంభమైంది. ఇది ఈ షష్టగ్రహ కూటమి అనేది చాలా వైవిధ్యంగా చాలా వినూత్నమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఎంతో ఈతిబాతులతో పాటు మన దేశము సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు తెలుగు ప్రజల